ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని దివాకరపురం నందు రిలయన్స్ బయోగ్యాస్ భూమి పూజకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర మంత్రివర్యులు డోల వీర బాలాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పర్యవేక్షించారు. ఏప్రిల్ 2న జరగబోయే శంకుస్థాపనకు అక్కడే బృందానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. శంకుస్థాపనకు రాబోతున్న మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అధినేత అనంత అంబానీ హెలిప్యాడ్లు మరియు రాకపోకల ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాల కల్పనకు కావాల్సిన వాటిని గురించి సూచించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఆ రోజు యువగళం పాదయాత్రలో మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 19 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాప్రతినిధులు పంపటం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది. ఎన్డీఏ పక్షాలైనటువంటి జనసేన, బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి. దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది. దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావు గారు మన జిల్లా వస్తే ప్రథమ ప్రాధాన్యత కనిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇది ఇక్కడే కాదు, మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం. తర్వాత మార్కాపూర్, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక స్టెప్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, ఉగ్ర నరసింహారెడ్డి అందరం కలిసి మార్పులు, చేర్పులు, అదేవిధంగా బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం, కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి 31,000 కౌలిస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపాధి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెట్టడమే ఒక శుభపరిణామం. ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని, ఇటువంటి ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. లోకేష్ గారు చేయాలి. ఫౌండేషన్ సెరమనీ కోసం హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ రాబోతున్నారు. దానికోసం ఇక్కడ సైట్ ప్రిపరేషన్స్ అన్ని ఏర్పాటు గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అదే చేసి అందరితో కూడా ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. అయ్యో వస్తాను పోయొచ్చి ప్రోగ్రామ్ అయిపోయిన వస్తున్నట్టు ఇన్ని వస్తాయి. హెలిప్యాడ్ మెయిన్ ఈవెంట్కి ఆల్రెడీ 300 అక్కడ మీకు మెయిన్ ప్రోగ్రామ్ హెలిప్యాడ్ నుంచి వెళ్తుంటే రైట్ సైడ్లో అక్కడ నుంచి అందరికి మాకు పరిచయం ఆ ఊరే పెట్టండి. ఎందుకు ఓటు కూడా రోడ్డు తీసేది పూజ తర్వాత 3D డిస్ప్లే ఉంది. సీక్వెన్స్ మార్పులు చేస్తే అన్నీ ఒకే డైరెక్షన్లో ఉంటుంది. సింగిల్ రోడ్ మాకు కూడా
దిగాలి, మల్లాడెక్కి మల్లాడ దిగాలి. ఇన్ని పాయింట్స్ అనే వరకు టైం కూడా మనకు లేదు. మీరు ఎక్కడ కావాలో అది ఈవెంట్ ఏరియా నుంచి 500 అవే ఉంటుంది. 700 సో 100 అటు వదిలేస్తాం, చూసేసుకుంటాం.